మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్కొక్కటి యాడ్ అయితేనే ఇవాళ సస్పెన్షన్కి దారి తీసింది. ఇవన్నీ ప్రస్తావించాలంటే అనేక ఉంటాయి. వారు మాట్లాడుతున్న తీరు, వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని అందులోనే క్లియర్గా చెప్పినాము. ప్రతి విషయాన్ని చెప్పకుండా జరిగిన నష్టాన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి నివారించడానికి మాత్రమే దాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు. ఏకవాక్యం. కేసు ఇప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, పోయినాయి. మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి 30-32 పార్టీలు పోయినాయి. అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది పార్టీ చూస్తుంది. అయితే కవిత గారి గురించి మేము అట్లా కోరుకోవట్లేము. మా కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి కుటుంబం గురించి, పార్టీ గురించి తను కోరుకుంది. ఇట్లాంటి పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాలనే అక్కన్నట్టు ఆ రోజు మీకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ చేతిలో ఉండే, పక్కన ఒక బలమైన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని డిఫర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళను కాదని అందరినీ కూడగట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ఆ రోజు కూడా అన్నాడు ఆయన, సావు నోట్లో తలపెట్టి నేను ఈ ఉద్యమం నుంచి ఈ మాటను వెనక్కి తీసుకొని తెలంగాణ సాధించకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఇంత గొప్పగా మాట్లాడి ముందుకు పోయిన నాయకుడు కేసీఆర్. కాబట్టి మరి ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము. అయితే అనేక పార్టీలు పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. వారు పార్టీ పెట్టుకునే, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం, ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు. అంటే ఇప్పటికే అనేక పార్టీలు మాకు అదే అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుందని మేము అనుకోవటం లేదు. ఇప్పుడు చాలా మంది 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా మేము పోరాడుతున్నాం. అక్క చెప్పింది. ఇప్పుడు వారి ఆత్మసాక్షి, మనస్సాక్షికి మేము దాన్ని వదిలేస్తాం. సారీ, నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. 2001లో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారు పార్టీలో లేరండి. వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు. 2006లో వారు పార్టీలోకి వచ్చినారు. 2001 నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే యాడ్ అయ్యుండొచ్చు. కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి, ఎమ్మెల్యేలుగా చేసి, ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు. అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది. 2006 నుంచి పార్టీ తనను ఆదరించింది, అనేక అవకాశాలు కల్పించింది. ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట, పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తూ ఉన్నాం. రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు. మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు. స్వాతి ముత్యం లాగా బయటికి వస్తారు కేసీఆర్ గారు. ఈడీ కేసు వేసుకున్నా, సిబిఐ కేసు వేసుకున్నా, ఇంకో కేసు వేసుకున్నా, సారీ పార్టీ ద్రోహులు పార్టీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసి వచ్చింది. పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అట్లే ఉంది. కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని, పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసినా, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు చేసినా, ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీని నిరూపించుకుంటూ వచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీ. 20 నెలల నుంచి బాధపడుతూ, తపన పడుతూ, ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈరోజు అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారి ప్రెస్ మీట్ ఉంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.
ఎవరు పార్టీకి ద్రోహం చేసినా ఇదే పరిస్థితి.